మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డులో నిజంగా కల్తీ జరుగుతుందా? అసలు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఎవ్వరు ఊహించి ఉండరు. అసలు తిరుమలలో ఏం జరుగుతుంది? నాకు తెలీదమ్మా. తిరుపతి తిరుమల దేవస్థానంలో మహాప్రసాదంగా ఇచ్చే లడ్డులో చేప నూనె, పంది కొవ్వు, గొడ్డు మాంసంలో ఉండే కొవ్వుతో సహా ఇతర జంతువుల కొవ్వును నెయ్యిలో కల్తీ చేసి దానితో లడ్డు తయారు చేస్తున్నారని చాలా వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఇందులో పవన్ కళ్యాణ్ గారు, మోహన్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తదితర రాజకీయ నాయకులు, సినీ నటులు విమర్శిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఈ సమస్యకు సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. అసలు లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ ఉన్నట్లు ఎలా బయటపడిందంటే, గత శుక్రవారం నాడు లడ్డు శాంపిల్స్ ల్యాబ్ టెస్ట్ చేయగా అందులో పంది కొవ్వు, చేప నూనె, ఇతర కల్తీలు ఉన్నట్టు తేలింది. ఇది బయటపడ్డ తరువాత ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. ఆల్రెడీ నెయ్యి సప్లై చేసే కంపెనీని బ్లాక్ చేశారు. అసలు టీటీడీకి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్ని కంపెనీలు సప్లై చేస్తున్నారో తెలుసా? మన రాష్ట్రంలోనే వైష్ణవి డైరీ, పరాగ్ మిల్క్ ఫుడ్, తిరుప్పరావు డైరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్ తో పాటు తమిళనాడులోని దిండిగిల్ ఏఆర్ ఫుడ్స్ నుంచి నెయ్యి సరఫరా అవుతుంది. ఇంకొన్ని సంస్థలు కూడా సప్లై చేస్తున్నాయి. అయితే ఆ అన్ని కంపెనీల నెయ్యి పక్కన పెడితే ఏఆర్ డైరీ ఫుడ్స్ నెయ్యిని టెస్ట్ చేసినప్పుడు కల్తీ జరిగినట్టు స్పష్టమైందట. ఈ విషయాన్ని స్వయంగా టీటీడీ ఈవో శ్యామలరావు గారు స్పష్టం చేశారు. అయితే జనరల్ గా స్వచ్ఛమైన నెయ్యి పర్సెంటేజ్ ఉండాల్సింది 95.68 నుంచి 40.38 మధ్య ఉండాలి. అయితే వీళ్ళు సప్లై చేసే నెయ్యిలో మాత్రం 20.32 ఉన్నట్లు తేలింది. ఇలా రావడం వల్ల నాణ్యత లేదని గుర్తించిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అయితే ఈ నెయ్యికి సంబంధించిన టెస్టులు ఎక్కడ జరిగాయో మీకు తెలుసా? గుజరాత్ లో. జనరల్ గా టీటీడీ ఎక్కువగా కొనుగోలు చేసే వస్తువులు రెండే రెండు. ఒకటి నెయ్యి, రెండోది నూనె. వీటి నాణ్యత ఖచ్చితంగా ఉందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే మైసూర్ ల్యాబ్ లో టెస్ట్ చేస్తారు. కానీ ఈ కల్తీ నెయ్యి గురించి వీళ్ళు గుజరాత్ ల్యాబ్ కి తీసుకెళ్లారు. గుజరాత్ ల్యాబ్ కి ఎందుకు తీసుకెళ్లారు? సరే తీసుకెళ్లారు, అదే రోజు మైసూర్ ల్యాబ్ కూడా తీసుకెళ్లారు కదా. కానీ గుజరాత్ ల్యాబ్ లో జరిగిన టెస్టులో కల్తీ జరిగిందని బయట పెట్టారు. మరి మైసూర్ ల్యాబ్ లో జరిగిన టెస్టులో ఏమొచ్చింది? అది మాత్రం బయట పెట్టలేదు. అయితే ఇక్కడ ఏదో జరుగుతుంది. సైంటిస్ట్ తిరుమలలో జరుగుతున్న రోజు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని తామే సొంతంగా ఒక మిషన్ ని ప్రారంభించాలంటూ అధికారులు వెల్లడించారు. అయితే వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆ 4 ప్రైవేట్ డైరీలతో ఒప్పందం జరిగింది. అంటే టీడీపీ కూటమి అధికారంలో వచ్చేసరికి కూడా అదే ఒప్పందం అమలు జరుగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ కూటమి ప్రభుత్వంలో సంస్కరించారు. అలాగే చర్యలు కూడా తీసుకున్నారు. ఈ విషయంలో రాజకీయంగా తెర మీదకు తీసుకురావడం అనేది రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా దుమారం లేపుతుంది. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లడ్డు బూందీ అంటూ రాజకీయాలు చేయకండి అంటూ కొందరు వ్యక్తులు విమర్శిస్తున్నారు. అసలు కల్తీ నెయ్యిని వాడాల్సిన అవసరం ఏముంది? మార్కెట్లో అత్యుత్తమ బ్రాండ్లు సెలెక్ట్ చేసుకొని వాటిని వాడొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకకు చెందిన నందిని నెయ్యిని వాడవచ్చు కదా అని కొందరు ప్రశ్నించారు. దేవుడి ప్రసాదాన్ని క్వాలిటీగా అందించడమే ఒక్కటే కాదు, అది అనారోగ్యానికి గురి కాకుండా చూసుకోవడం కూడా టీటీడీ బాధ్యత. అయితే తిరుమల తిరుపతి ప్రసాదంలో నందిని నెయ్యిని ఖచ్చితంగా వాడాలని ఏఆర్ డైరీ ఉద్యోగి తెలిపారు. నందిని నెయ్యి 1998 నుంచి అమల్లోకి ఉంది. 102 నాణ్యతతో కూడిన నందిని నెయ్యి వాడాలని ఏఆర్ డైరీ ఉద్యోగి తెలిపారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే లడ్డు తయారు కావడానికి అందులో వేసే నెయ్యి కల్తీ అని బయటపడితే జగనన్న జైలుకు పోవడం ఖాయమంటున్నారు చాలా మంది. ఇప్పటికే ఈ న్యూస్ రాష్ట్రానికి కాకుండా దేశాన్ని దాటి పరుగులు తీస్తోంది. రాబోయే రోజుల్లో ఈ న్యూస్ ఎక్కడ దాకా వెళుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ మాత్రం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లు కల్తీ నెయ్యితోనే లడ్డు తయారు చేశారని ఆరోపించారు. ఈ విషయంపై జగనన్న దీనిపై సమగ్ర స్థాయిని విచారణ చేపట్టాలని కోరుతూ ఏపీ హైకోర్టులో లాంచ్ మోషన్ పిటిషన్ కూడా వేశారట. అయితే ఇదిలా ఉండగా ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే తృణమూల్ కాంగ్రెస్
ఎంపీ సాకేత్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. శ్రీవారి లడ్డు తయారీ కోసం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ ఫుడ్ ని వాడినట్లు అనుమానంగా ఉందని అన్నారు. అయితే ఒకానొకప్పుడు లోక్సభ ఎన్నికల సమయంలో స్టాక్ మార్కెట్ పడిపోయిన చాలా కంపెనీలు నష్టాలు చూస్తే ఒక్క హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ మాత్రం దాదాపుగా 1200 కోట్ల లాభాలను ఎలా వచ్చాయని అనుమానిస్తున్నారు. ఇది కరెక్టే కదా. అన్ని కంపెనీలకు నష్టాలు వస్తే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ మాత్రం లాభాలు ఎలా వచ్చాయి? ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన గుజరాత్ లోని ప్రైవేట్ ల్యాబ్ లో మాత్రమే లడ్డూలోని నెయ్యి నాణ్యతను ఎందుకు పరీక్షించాల్సి వచ్చింది? ఎందుకో తెలుసా? గుజరాత్ మొత్తంలో ప్రధాని నరేంద్ర మోడీ అడ్డా అని అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎన్ని మోసాలు జరగలేదని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. దీనితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ డైవర్షన్ పాలిటిక్స్ గా కొట్టి పారేసే అధికారంలో ఉన్న మొదటి 100 రోజులలో తన ప్రభుత్వ లోపాల నుండి దృష్టి మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాలని కల్పిస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే స్వామివారి లడ్డు ప్రసాదంలో అమూల్ డైరీ ఫుడ్స్ నెయ్యి కూడా సప్లై చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై అమూల్ కంపెనీ శుక్రవారం ఎక్స్ నివేదిక స్పందించింది. తిరుమలకు ఎప్పుడు నెయ్యి సరఫరా చేయలేదని అమూల్ డైరీ స్పష్టం చేసింది. వీళ్ళు రిలీజ్ చేసిన ప్రకటనలో ఏముందంటే, మేము టీటీడీకి అమూల్ నెయ్యి ఎప్పుడు సరఫరా చేయలేదు. 150 సర్టిఫికేట్ల గుర్తింపు పొందిన మా ప్రత్యాధునిక ఉత్పత్తి కేంద్రాలలో అమూల్ నెయ్యి పాలతో తయారు చేయబడిందని కూడా మేము స్పష్టం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అమూల్ అధిక నాణ్యత గల స్వచ్ఛమైన పాల కొవ్వుతో తయారు చేయబడిన మా డైరీ వద్ద స్వీకరించే పాలు SFFI ద్వారా నిశ్లించి కల్తీ గుర్తింపు మహా కఠినమైన నాణ్యతను తగిన ద్వారా వెళతాయని అమూల్ 50 సంవత్సరాలకు పైగా భారతదేశం యొక్క అత్యంత విశ్వసనీయమైన నెయ్యి బ్రాండ్ మరియు భారతీయ కుటుంబాల అంతర్ప్రాయంగా కొనసాగుతుందని అమూల్పై జరుగుతున్న ఈ దుర్భాషాన్ని ఆపడానికి ఈ పోస్ట్ జారీ చేయబడిందని అమూల్ చెప్పుకొచ్చింది. సో ఇక్కడ అమూల్ కంపెనీ నెయ్యి సప్లై చేయలేదన్నమాట. అయితే ఇప్పుడు ఫ్రెష్ గా అత్యధిక నాణ్యత గల నెయ్యి వాడుకోవాలంటే నందిని నెయ్యి వాడుకోవచ్చని ఇతరులు సలహా ఇస్తున్నారు. దీనికి టీటీడీ ఏమంటారో వేచి చూడాల్సిందే. అయితే ఇప్పుడు జగన్ గారి మీద వచ్చిన ఆరోపణలు నిజమా అబద్ధమా? రాజకీయంగా ఈ న్యూస్ ని వాడుకుంటున్నారా లేదా వేరే కక్ష సాధింపుతో ఈ న్యూస్ ని వాడుకుంటున్నారా అర్థం కావడం లేదు. మొత్తానికైతే తిరుమల తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని వార్త మాత్రం దేశం మొత్తం మారుమోగిపోతుంది. ఒకవేళ నిజంగా కల్తీ అనేది జరిగి ఉంటే జగనన్నను జైల్లో వేసే క్రమంలోనే వీళ్ళ అడుగులు నడుస్తున్నాయని చెప్పవచ్చు. ఒకవేళ తెలిసే కల్తీ చేశారన్న విషయాన్ని కనుక బయట పెడితే ఇక ఏం జరుగుతుందో నాకన్నా మీకే బాగా తెలుసు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీరు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని ఖచ్చితంగా ఆన్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. మంచిది.